నేను నిజంగా నా టెలిస్కోప్ తో 3A అట్లాస్ ని ఫోటో తీయగలిగానా? ఇలాగా కామెంట్స్ ని ఫోటో తీయటం నాకు కొత్తేమీ కాదు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఇలాగనే ఒక కామెట్ మన భూమికి దగ్గరగా వచ్చింది. అప్పుడు దాన్ని కూడా ఫోటో తీశాను. ఫ్యూచర్ లో దీని మీద ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు నిజంగా ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. టాపిక్ లోకి వస్తే ప్రెసెంట్ అయితే 3A అట్లాస్ కామెట్ 3000 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అంత ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బట్ ఇది కన్ఫర్మ్ గా కాదు. ఫర్ ఏ కంపారిజన్ ఈ కామెట్ బుర్జ్ ఖలీఫా కంటే పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ కామెట్ ని ఫోటో తీయటం ఎంత కష్టమో అని. ఫస్ట్ మనం నాసా తీసిన ఫోటోని చూద్దాం. నాసా ఈ 3A అట్లాస్ కామెట్ ని ఫోటో తీయడానికి అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్ ని ఉపయోగించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఆ ఫోటోనే. బట్ నా టెలిస్కోప్ తో ఇంత క్లియర్ గా ఫోటో తీయలేను. బట్ దాని యొక్క మూమెంట్స్ ని క్యాప్చర్ చేయగలను అని అనుకొని ప్లానింగ్ ని స్టార్ట్ చేశాను. సో ఫోటో తీసే ముందు రోజు రాత్రి అసలు ఈ కామెట్ ఏ డైరెక్షన్ లో వస్తుంది, ఏ టైంలో వస్తుందని అనాలిసిస్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ గా అరౌండ్ 5 o'clock కి ఈస్ట్ డైరెక్షన్ లో సూర్యుడు వచ్చే ముందు ఈ కామెట్ కనిపిస్తుంది. సో ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా తర్వాత రోజు మార్నింగ్ 4 o'clock కి నిద్ర లేచి నా టెలిస్కోప్ ని సెట్ చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా టెలిస్కోప్ యొక్క మౌంట్ ని పెట్టిన తర్వాత దాని మీద టెలిస్కోప్ ని సెట్ చేశాను. మార్నింగ్ 5 కదా, కొంచెం ఆకాశం బ్రైట్ గా ఉంది. అయినా నా టెలిస్కోప్ ని 3A అట్లాస్ కామెట్ వైపు తిప్పి ఫోటో తీయటం స్టార్ట్ చేశాను. తీసేటప్పుడు నాకైతే కనిపించలేదు ఈ 3A అట్లాస్ కామెట్. బట్ ఏదో ఒక చిన్న ఆశ, మేబీ పోస్ట్ ప్రాసెసింగ్ లో కనిపిస్తుంది అని. సో అలా నేను తీసిన 3A అట్లాస్ కామెట్ ఫోటోస్ అన్నిటిని స్టాక్ చేసి ప్రాసెస్ చేయటం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఈ ప్లేస్ లో ఉంది 3A అట్లాస్ కామెట్. బట్ నేను అనుకున్నట్టు రాలేదు. చాలా అంటే చాలా డిమ్ గా వచ్చింది. మీరైతే ఎక్కడుందిరా బాబు అని అనొచ్చు. ఎస్ ఐ నో. బట్ నేను 3A అట్లాస్ కామెట్ ని ఫోటో తీయడానికి ఎంత కష్టపడ్డానో ఒక వీడియోలో చూపించాలనుకున్నా. సో లెట్స్ హోప్ నెక్స్ట్ టైం నేను ఈ 3A అట్లాస్ కామెట్ ని చాలా క్లియర్ గా క్యాప్చర్ చేయగలను అని. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.